బేతాళ విక్రమార్క కథలు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి. లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి. షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి బేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని క్రిందికి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి సన్యాసి వద్దకు బయలుదేరి బయటకు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు విక్రమార్కుడి మౌనాన్ని ఎలాగైనా భంగపరచడానికి ఆ రాజును మెల్లగా తన మాటల గారడిలోకి దించుతూ, రాజా, బుద్ధిమంతులకు మంచివారే సద్గతి సత్సాంగత్యము, చెడ్డవారికి మంచివారే దిక్సూచి, కానీ చెడ్డవారు మాత్రం ఎంత చేసినా మంచిని మంచితనాన్ని చూసి ఓర్వలేరు. అందుకే వాళ్ళు మూర్ఖులు. మూర్ఖులకు హితబోధ తలకెక్కదు సరికదా, అది నిన్నే కష్టాలకు గురి చేస్తుంది. కానీ ఏనాటికైనా నీవు కూడా మూర్ఖుడివైపోతావు. రాజా, ఒకవేళ ప్రజల మెప్పు కోరి కేవలం స్వార్థపూరితమైన కీర్తికాంక్షతో నీవిలా ఈ అర్ధరాత్రి వేళ ఇంత కారు చీకటిలో శ్రమపడుతున్నావు. వాళ్ళు తమకు మనస్ఫూర్తిగా నువ్వు మేలు చేయ తలచినప్పటికీ చివరకు వాళ్లే నిన్ను నిందించగలరని తెలుసుకో. అందుకు ఉదాహరణగా మార్గాయాసం లేకుండా నీకు శ్రీపవనుడనే రాజు కథ చెబుతాను, సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సువర్ణదేశాన్ని శ్రీపవనుడనే మహారాజు పాలించసాగాడు. ప్రజలను సుఖపెట్టడం ఆయనకు ఒక పెద్ద వ్యసనంగా ఉండేది. ప్రతినిత్యం తాను ఏ చర్యలు చేస్తే ప్రజలకు జీవితం మరింత సుఖంగా ఉంటుందా అని అస్తమానము ఆలోచిస్తూ ఎప్పుడూ ఏదో ఒక ప్రజోపయోగం కొనసాగిస్తూనే ఉండేవాడు. దారులు వెయ్యటమో, ఉన్నదారుల వెంబడి చెట్లు నాటడమో, కొత్త సత్రాలు, ఆలయాలు, పూలతోటలు నిర్మించటమో జరుగుతూనే ఉండేది. ప్రజల కోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పరిచినా రాజుకు తృప్తి అన్నది ఉండేది కాదు. ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నట్టుగా భావించి వాటిని ఊహించటానికి తపన పడేవాడు. తన ప్రయత్నాలు ఎంతవరకు ఫలించినది తెలుసుకోవాలని శ్రీపవనుడికి ఒకసారి కోరిక కలిగింది. ప్రజలు ఏమనుకుంటున్నది చారులు ఆయనకు చెబుతూనే ఉన్నారు. మహారాజా, తమ పరిపాలనలో తమకు ఏ లోటు లేదని, సువర్ణదేశం కన్నా భూలోక స్వర్గం మరొకటి లేదని ప్రజలు అనుకుంటున్నారు. తమ పరిపాలన 1000 కాలాల పాటు సాగాలని వాళ్ళు దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నారు అని దేశం నలుమూలలా తిరిగి వచ్చిన చారులు రాజుతో రోజూ చెబుతూనే ఉన్నారు. అయినా ప్రజలు ఏ విషయాలను గురించి అసంతృప్తి పడుతున్నారో, వారికి సంతృప్తి కలిగించడానికి తాను ఇంకా ఏమేమి పనులు చేయవచ్చునో స్వయంగా తెలుసుకుందామని శ్రీపవనుడు ఒకనాడు మారువేషం వేసుకొని రాజధాని నగరంలో తిరగడం ప్రారంభించాడు. నగరంలోని ప్రజలు తమ తమ పనులు చూసుకుంటూ ఉండటమే ఆయనకు కనిపించింది. కానీ వాళ్లకుండిన ఇబ్బందులేవో చాలాసేపు తెలియలేదు. చివరకు ఆయన ఒకచోట చేరిన 4-5 లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండడం గమనించి వారిని సమీపించాడు. అప్పుడు వాళ్ళల్లో ఒకడంటున్నాడు, ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని చాలా మెచ్చుకుంటున్నారు. మన దేశంలో ప్రతి ఒక్కడు రాజేనంటున్నారు అన్నాడు. అంతలో వారిలో ఒకడు, వాళ్ళు రాజుగారి లోగిలి చూస్తే ఆ మాట అనరు. ఆయన భోగాలెక్కడా, ఆయనెక్కడా? 2 చెరువులు తవ్వగానే మనమంతా రాజులం అయిపోతామా? అందరూ గొప్పగా చెప్పుకోవాలని రాజులు బావులు తవ్విస్తారు, సత్రాలు కట్టిస్తారు. అంత మాత్రం చేతనే మనమంతా స్వర్గసుఖాలు అనుభవిస్తూ రాజులం అయిపోయినట్టేనా అన్నాడు. దానికి మిగిలిన వాళ్ళంతా వాడి మాటలకు ఆమోదం తెలుపుతూ, అవును, నువ్వు చెప్పింది నిజమే అన్నారు. ఈ సంభాషణ విని రాజు తల వంచుకొని ముందుకు సాగిపోయాడు. తాను తలపెట్టిన ప్రజోపయోగాలన్నీ తన కీర్తి కోసమే చేసినవని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల సౌఖ్యం కోసం తాను పడిన ఆరాటమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. తన ఆరాటం మూలంగానే ప్రజలకు అదనపు సంతృప్తి ఏమీ కలగలేదు. అందుచేత తాను ఇంతటితో ప్రజాహిత కార్యకలాపాలు కట్టిపెట్టి నిశ్చింతగా ఉండవచ్చునని రాజు నిశ్చయించుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఆ ఏడు వర్షాలు కురవలేదు. చెరువులు ఎండిపోయాయి.
చెరువులలో నీటి చుక్క లేకుండా పోయింది. కాటకం వచ్చింది. తిండి కొరత ఏర్పడి సువర్ణదేశ ప్రజలు ఆకలితో అలమటించసాగారు. ప్రజల కష్టాలను శ్రీపవనుడు చూడలేకపోయాడు. ఆయన గుండె ద్రవించిపోయింది. శ్రీపవనుడు వెంటనే తన ధాన్యాగారాల నుండి ధాన్యం తీయించి అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. తన ఖజానా నుంచి అంతులేని ధనం పైకి తీసి దూర ప్రాంతాల నుండి ధాన్యం కొనుగోలు చేసి మరీ తెప్పించాడు. ఆ తరువాత తన సిబ్బంది ప్రజలకు అన్నదానం సరిగ్గా చేస్తున్నది లేనిది తెలుసుకునేటందుకు శ్రీపవనుడు మారువేషం వేసుకొని గ్రామాలన్నీ తిరగసాగాడు. ఈసారి ఆయనకు ప్రజలు అనుకునే మాటలు మరో విధంగా వినిపించి ఆశ్చర్యం కలిగింది. ఆహా, మన రాజులాంటి వాడు 1,000,000 మందిలో ఒక్కడైనా ఉంటాడా? మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం చేతనో ఇటువంటి రాజు మనకు ఉన్నాడు. ఆయన మన పాలిట దేవుడు. ఇలాంటి మాటలు ఎన్నో వేల మంది నోళ్ల వెలువడుతున్నాయి. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీపవనుడు మొదటి నుంచి ప్రజల సుఖం కోసం పాటుపడిన వాడే కదా. మరి ఆయన గురించి ప్రజలు మొదట తేలికగా ఎందుకు మాట్లాడారు? ఆ తర్వాత వాళ్లే ఆయనను ఆకాశానికి ఎందుకు ఎత్తారో నాకైతే అర్థం కాలేదు. దీనిని బట్టి ప్రజలు మూర్ఖులనుకోవాలా లేక అవకాశవాదులనుకోవాలా? మరి వారిని ఏమనాలి? అలాగే శ్రీపవన మహారాజు దారులు వేయడం, దారుల పక్కన చెట్లు నాటడం, ఆలయాలు, సత్రాలు, పూల తోటలు, చెరువులు, బావులు త్రవ్వించడం మొదలైన ప్రజోపయోగమైన పనులు కేవలం తన స్వార్థంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలన్న తపనతోనా? కాకపోతే మరేమిటో నాకు అంతుచిక్కని మరో ప్రశ్న. కరువు సమయంలో ధాన్యం చాలకపోతే దూర ప్రాంతాల నుండి ధనం వ్యయం చేసి మరీ తెప్పించడం కూడా కీర్తి ప్రతిష్టల కోసమేనని రూఢిగా అర్థమవుతోంది. ఒకవేళ అది కాకపోతే మరేమిటి? నాకు ఉదయించిన ఈ ప్రశ్నలన్నింటికీ దీనికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావు. నీ తల 2గా పగిలిపోయి మరణిస్తావు అన్నాడు. దానికి విక్రమార్కుడు, బేతాళా, నువ్వు అనుకున్నట్టు ప్రజలు మూర్ఖులు కాదు, అవకాశవాదులు కాదు. శ్రీపవనుడు ప్రజల సుఖాలను పెంపొందించి ఉండవచ్చును గాని అవి వారు కోరిన సుఖాలు కావు. కనుకనే శ్రీపవనుడు వారి కష్టాలను కూడా తీర్చినవాడు కాలేకపోయాడు. కోరకుండా జరిగే మేలును ఎవరూ మెచ్చుకోరు. అయాచితంగా లభించిన సుఖాలు ఆనందాన్ని చేకూర్చవు. కానీ కాటకం వచ్చినాక ప్రజల ఆకలి కష్టాలను గుర్తించి వెంటనే తగిన చర్యలు చేపట్టి వాటిని తొలగించిన రాజును హర్షించారు. కొంతమంది రాజులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో చెయ్యాలన్న తపనతో ఉన్నట్టుగా నటిస్తూ ఉండవచ్చు. కానీ శ్రీపవనుడు అలా కాదు. ఆయన కీర్తి కోసం పరితపించడం అనుకోవటం పొరపాటు. కొన్నిసార్లు చెడు చేసేవారిని నమ్మినంత సులభంగా మంచి చేసేవారిని అర్థం చేసుకోవడానికి ప్రజలకు సమయం పడుతుంది. ఆ తరువాత కరువు సమయంలో ఆపద్బాంధవుడిలా రక్షించిన శ్రీపవన మహారాజుది అది స్వార్థమైన సేవయా లేక నిస్వార్థమైన సేవయో తెలుసుకోవటానికి ప్రజలకెంతో సమయం పట్టలేదు. అందుకుగాను వారు శ్రీపవన మహారాజు పట్ల కృతజ్ఞతను చూపి ఆయనను ఆకాశానికి ఎత్తారు. ఇందులో వింతేమీ లేదు. అన్నోదకాలను దానం చేయడం కంటే మించిన దానమూ లేదు. ద్వాదశిని మించిన తిథి లేదు. గాయత్రి కంటే శ్రేష్టమైన మంత్రమూ లేదు. తల్లిని మించిన దైవం మరొకటి లేదు. అలాగే ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడాలనుకున్న రాజును మించిన రాజు లేడు అన్నాడు. విక్రమార్క మహారాజుకు ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.